మనిషి మనసులో నైతికపరమైన సంఘర్షణ ఎదురైనప్పుడు ఏ విధంగా దాన్ని పరిష్కరించుకోవాలి? ఒక మనిషిలో టూ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏది కరెక్ట్, ఏది రాంగ్ ఎలా అర్థం చేసుకోవాలి? చరిత్రలో ఇలాంటి సందర్భాలు చాలానే వచ్చాయి. ముఖ్యంగా హిట్లర్ విషయంలో మనకు తెలుసు, హిట్లర్ యాంటీ జూయిష్ పాలసీ, యాంటీ సెమిటిజం ఫాలో అయ్యాడని, జ్యూస్ని ఊచకోత కోసాడని చెప్పి అంతమంది ఊచకోత కోసినప్పుడు ఆయనకి మనసు ఎలా ఒప్పింది? జీనోసైడ్ ఎలా చేయగలిగాడు? అంతమంది ఒకటేసారి ఎలా చంపగలిగాడు? సో ఇక్కడ ఒక సినిమా వచ్చింది చాలా సంవత్సరాల క్రితం, ఐక్మెన్ ఇన్ జెరూసలేం అని. హిట్లర్ కింద ఇమీడియట్గా కింద పనిచేసే ఆఫీసర్ పొద్దునే చాలామందిని చంపేసి గ్యాస్ ఛాంబర్లో వేసేసి కాన్సన్ట్రేషన్ క్యాంప్కి వెళ్ళి విజిట్ చేసేసి వచ్చి చాలా సాదాసీదాగా బ్రేక్ఫాస్ట్ చేసేవాడంట. తర్వాత 15 సంవత్సరాల తర్వాత అతను దొరికాడు. దొరికిన తర్వాత అతని జ్యూరీ చాలా క్వశ్చన్స్ అడిగింది. నీకు ఎలా మనసు ఒప్పింది? ఇంతమందిని ఎలా చంపగలిగావు? అంత క్యాజువల్గా ఎలా తీసుకోగలిగావు అని చెప్పి. దానికన్నిటికీ అతను చెప్పిన సమాధానం ఒకటే, నేను నా డ్యూటీ చేశాను. హిట్లర్ ఏం చెప్పాడో అదే చేశాను. అది నా బాధ్యత, నా ధర్మం, అంతే. అంతకుమించి నేను ఆలోచించలేదని. అంతకుమించి అతని దగ్గర నుంచి సమాధానం కూడా వచ్చే అవకాశం కూడా అక్కడ కనిపించలేదన్నమాట. సో అటువంటి క్వశ్చన్ ఒకటి మోరల్ డైలమా లేదా ఎథికల్ డైలమా. రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అయింది, ఓపెన్ హైమర్. దీనిలో క్రిస్టోఫర్ నోలన్ చాలా అద్భుతంగా ఓపెన్ హైమర్ బయోగ్రఫీ తీశారు. ఎవరైనా అసలు ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఎంత హిట్ అవుతుంది? ముఖ్యంగా క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ అంటే చాలా హిట్ మూవీసే, సైంటిఫిక్ ఫిక్షన్ మూవీస్. అలాంటి ఒక మూవీ, ఒక బయోపిక్ ఓపెన్ హైమర్ మీద. ఓపెన్ హైమర్ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ యాటమ్ బాంబ్. యాటమ్ బాంబ్ పితామహుడు అంటారు. ఆయన ఒక భౌతిక శాస్త్రవేత్త, ఫిజిసిస్ట్ అనమాట. అసలు ఈయన వెనకాల కథ ఏంటి? ఆయన మెన్హాటన్ ప్రాజెక్ట్, అమెరికా న్యూక్లియర్ బాంబు తయారీ ప్రాజెక్ట్ని లీడ్ చేశారనమాట. ఆయన ఈ యాటమ్ బాంబు తయారు చేసే టైంలో అతని కొలీగ్స్ని సర్ది చెప్తూ ఉండేవాడంట, మనమేం తప్పు చేయట్లేదు, ఇది మన డ్యూటీ. రేపు గనక మన గవర్నమెంట్ ఎవరిపైన ఇది వాడితే అది మన బాధ్యత కాదు, ఇది ఆయుధంలా వాడితే దానిలో మన తప్పేంటి, ఇలా చాలా చెప్పేవాడంట ఆయన. సో అటువంటి వ్యక్తి మీద సినిమా వచ్చిందనమాట. అయితే ఆ సినిమా ఇంకో విషయంలో కూడా కాంట్రవర్సీలో ఉంది. ఏంటో కాంట్రవర్సీ అంటే, ఆ సినిమాలో ఒక అసందర్భమైన అసభ్యకరమైన సన్నివేశంలో భగవద్గీతను చూపిస్తారంట. ఆ భగవద్గీతను చూపించే విధానంలో కూడా అతను ఒక మాట చదువుతాడంట, హీరో, నేనే మృత్యువును, లోకాలను నాశనం చేసే సర్వం సహాశక్తిని అని. అంటే ఐఎమ్ ద డెత్, నేను డెస్ట్రాయర్ను అని చెప్పి భగవద్గీతలో నువ్వు ఓన్లీ యాక్టర్వి, నువ్వు ఓన్లీ ఇక్కడ నీ క్రియను చేయటానికి వచ్చావు, మొత్తం నడిపించేది నేనే అని చెప్పి భగవంతుడు అంటే కృష్ణుడు అర్జునుడికి చెప్పిన దాన్ని ఆయన ప్రొనౌన్సియేట్ చేస్తాడంట ఆ సినిమాలో. అయితే ఇలాంటి కాంటెక్స్ట్లో ముఖ్యంగా ఎప్పుడైతే ఆ కాంటెక్స్ట్ అసభ్యంగా ఉందో ఆ టైంలో ఇలాంటి రీడౌట్ చేసినందుకు చాలామంది భారతదేశంలో ముఖ్యంగా ఎవరైతే హిందూ ధర్మాన్ని నమ్ముతారో వాళ్ళు ఈ సినిమాలో ఆ కాంటెక్స్ట్ని తప్పుపడుతున్నారు. సో ఇవన్నీ ఒక పక్కన పెడితే ఓపెన్ హైమర్కి మన హోమీ బాబా టాటాకి చాలా మంచి సంబంధాలు ఉన్నట్టు, మిత్రత్వం ఉన్నట్టు చాలా బుక్సే వస్తున్నాయి. ముఖ్యంగా రీసెంట్గా బుక్ రిలీజ్ అయింది ఓపెన్ హైమర్ సంబంధించి టాక్ ఉన్న బుక్ అనమాట. ఆయనకు సంబంధించిన సందర్భం ఉన్న బుక్, బక్తియార్ దాదాబాయ్ అని ఆయన ఈ పుస్తకం రాశారనమాట. ఈ పుస్తకంలో ఓపెన్ హైమర్కి హోమీ బాబా టాటాకు ఉన్న ఫ్రెండ్షిప్ గురించి కూడా రాశారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఒక విషయం కూడా చెప్తుంటారు, 1954లో అంటే ఎప్పుడైతే హిరోషిమా నాగసాకి మీద బాంబులు పడ్డాయో ఆ తర్వాత ఓపెన్ హైమర్ తను చేసిన తప్పుని తను గ్రహించి ఇంకా హైడ్రోజన్ బాంబ్ తయారు చేయొద్దని చెప్పి ఎప్పుడైతే ఆయన గట్టిగా పూనుకున్నారో ఆయనలో వచ్చిన యాటిట్యూడ్ మార్పుని, ఆయన దృక్పథంలో వచ్చిన మార్పుని అమెరికా గమనించి అతనిపైన ఇన్వెస్టిగేట్ చేసి అతనిపైన సెక్యూరిటీ క్లియరెన్సెస్ చెక్స్ చాలా స్ట్రిక్ట్గా పెట్టేసరికి అతనికి ఇండియా అతను ఇన్వైట్ చేసినట్టు, నెహ్రూ గారు అతను ఇన్వైట్ చేసినట్టు కూడా కథనాలు వినిపిస్తున్నాయి అనమాట. ఇవన్నీ పక్కన పెడితే అసలు అతను ఎందుకు ఇంత సమర్థవంతంగా దీనికోసం పూనుకున్నాడు, యాటమ్ బాంబ్ ఎందుకు తయారు చేయగలిగాడు, ఇంతమంది చనిపోయిన తర్వాత అతనికి ఎటువంటి రిపెంటెన్స్ రాలేదా అంటే ఖచ్చితంగా వచ్చిందనే చెప్పాలి. కానీ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను 1965లో ఒక మాట అంటాడంట, నేను భగవద్గీత నుంచి స్ఫూర్తి పొందానని. ఇప్పుడు ఆ మాటే చాలా కాంట్రవర్సీ అవుతుందన్నమాట. అంటే నా చేతుల్లో ఏం లేదు, అంతా నడిపించేది పైవాడు, నేను ఓన్లీ నా డ్యూటీ చేశాను అన్నట్టు మీనింగ్ అనమాట. సో ఇది ఎంతవరకు కరెక్టు? నువ్వు ఒక హింసాత్మకమైన లేదా ఒక మారణాయుధానికి సంబంధించిన లేదా ఒక నష్టం జరిగే 10 మందికి నష్టం జరిగే డ్యూటీ నువ్వు తీసుకున్నప్పుడు ఆ డ్యూటీ నువ్వు చేస్తావా? లేదు నాది కాదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోతావా? అంటే నీకు మీ ప్రభుత్వం ఒక డ్యూటీ అప్పచెప్పింది, అది మానవాళికి వ్యతిరేకంగా ఉంది. ప్రభుత్వం కోసం ఒక మంచి సిటిజన్గా ఆ డ్యూటీ చేస్తావా? లేదా ఒక మంచి వ్యక్తిగా ఆ డ్యూటీని పక్కన పెట్టి
నువ్వు మానవాళికే అంకితం అవుతావు నీ జీవితాన్ని? ఈ రెండిట్లో పెద్ద ప్రశ్న మొదలవుతుందన్నమాట. అయితే దీంతో పాటు ఈ బుక్లో ఉన్న ఇంకొక అంశం చెప్పాను కదా, భగవద్గీత హిందూ రిలీజియస్ సెంటిమెంట్స్ ఈ టైంలో ఆ బుక్ తీసుకురావచ్చు ఆ మూవీలో అనే క్వశ్చన్ జరుగుతోంది. సో రిలీజియస్ సెంటిమెంట్స్ను మూవీస్ మీద, వెబ్ సిరీస్ మీద ఇదే ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు అమెజాన్ సిరీస్ ఒకటి ఉండేది తాండవ్ అని చెప్పి, దాని మీద కూడా ఇటువంటి గొడవలు జరిగి అమెజాన్ వాళ్ళు కొన్ని సీన్స్ కట్ చేయాల్సి వచ్చిందనమాట. సో కనీసం ఇండియా వరకైనా సరే ఏదైతే భగవద్గీత సీన్ ఉందో, భగవద్గీతలో అసభ్యకరమైన సన్నివేశంలో భగవద్గీతను తీసుకొస్తారో అటువంటి సన్నివేశాలు ఎందుకు కట్ చేయకూడదని చెప్పి చాలామంది సిటిజన్స్ కూడా అడుగుతున్నారనమాట. సో మొత్తానికి ఈ మూవీలో ఎథికల్ డైలమాస్ ఉన్నాయి. దాంతోపాటు ఎటువంటి టైంలో మన సీక్రెట్ టెక్స్ట్ చూపించవచ్చు, సో ప్రతి దానిలో చూపించవచ్చా, ఎందుకంటే పవిత్ర గ్రంథం భారతదేశంలో అది. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు భగవద్గీత చదువుతారు, లేదా బైబుల్ చదువుతారు. ఏ మత గ్రంథం అయినా పవిత్ర గ్రంథమే, లేదా ఖురాన్ చదువుతారు. ఇట్లాంటి గ్రంథాలు ఏ టైంలో పడితే ఆ టైంలో చూపించవచ్చా, ఇది కూడా ఒక క్వశ్చన్ అనమాట.